నమస్తే SR7 టీవీకి స్వాగతం. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యత కూడా అవసరమంటున్న ద మోస్ట్ రెవరెండ్ విజయ మోహన్ రావు చే ఒకరోజు సెమినార్. ఏసీఈ డయాలసిస్ హైదరాబాద్ వారిచే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బస్టాండ్ సమీపంలోని బైబిల్ మిషన్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఒకరోజు సెమినార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ విజయ మోహన్ రావు, ఏసీఈ డయాలసిస్ బిషప్ జవాజీ దిలీప్ కుమార్, ఏసీఈ బిషప్ డాక్టర్ దట్టి ప్రకాష్ రావులు విచ్చేశారు. ఈ అపూర్వ సమ్మేళనంలో ఒకరోజు సెమినార్ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ విజయ మోహన్ రావు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా కూడా బాధ్యతలు కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ సామాజిక వ్యవస్థ బాగుండేలా ఆలోచన చేయాలని, తమకు కావాల్సింది పథకాల కంటే ముఖ్యం అభివృద్ధి అని, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేయాలని, సమాజం బాగుంటేనే ప్రజలు బాగుంటారని ఈ సందర్భంగా రెవరెండ్ విజయ మోహన్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల పాస్టర్లు యేసుజీవం, సాల్మన్ రాజ్, జాన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ డెస్క్. వేదిక మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ప్రయాణాలు కొంత రోడ్డు బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ క్షేమాన్ని దయచేసి ఆ సంగతులను మీరు మరలా తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. Good morning, praise the Lord. This is Primate Archbishop, Anglican Clergy Episcopal of Diocese, ACE Diocese, హైదరాబాద్ నుంచి యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. గత 2017 సంవత్సరంలో ఇక్కడ 4 బ్యాచెస్ పాస్టర్స్ యొక్క ట్రైనింగ్ జరిపించినాము. అనేక మంది ఇక్కడ పాస్టర్స్ ట్రైనింగ్ పొందినారు. వారి యొక్క చట్ట ప్రకారంగా సేవ జరిగిస్తూ ఉన్నారు. వివాహాలను కూడా వారు మ్యారేజ్ లైసెన్స్ అథారిటీతో వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. ఈ మారుమూల ప్రాంతంలో వారు చేస్తున్న సేవకు ప్రజలు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తుంటున్నాను. భారతదేశం రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకు మనము చూస్తే మత స్వేచ్ఛ, ఈ మత స్వేచ్ఛలో జరుగుతున్న దానిలో ప్రస్తుత పరిస్థితులు క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి మనవి చేస్తూ ఉంటున్నాను. దయచేసి భారత రాజ్యాంగమును మనం గౌరవిద్దాం. భారతదేశం యొక్క పౌరులుగాను భారతదేశంలో ఉంటున్న మరి ప్రభుత్వాల కొరకు, రాష్ట్ర ప్రభుత్వాల కొరకు, కేంద్ర ప్రభుత్వం కొరకు సేవకులు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా సుఖముతో, శాంతితో, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, విద్యావంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మాకు స్కీమ్స్ అక్కర్లేదు. మాకు కావాల్సింది ఏమిటంటే విద్య, ఆరోగ్యము. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ప్రాంతాలలో మరి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. వారిని ఆదుకొనుట అనేది చాలా ప్రాముఖ్యత. కాబట్టి ఈ యొక్క దినాన ఈ యొక్క పాస్టర్స్ సెమినార్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, ఈ సేవకులందరూ కూడా మీ కొరకై మరి ప్రార్థన చేసేవారు. వారిని ఎవరు కూడా ఆటంకపరచకండి, సేవకు సహకరించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మారుమూరు ప్రాంతాలలో మరి సేవ చేస్తూ ఉన్నారు. ఆ మారుమూరు ప్రాంతాలలో కొర్నపల్లిలో మరి ఇక్కడ మా మధ్యలో ఉంటున్న బిషప్ జాన్ విక్టర్, ఈ ప్రాంతానికి బిషప్గా మేము ఏసీఈ డయాసిస్ ద్వారా, WAC ద్వారా, LCA చర్చి ద్వారా, గ్లోబల్ కల్చర్ బిషప్స్ ద్వారా, WACM ద్వారా వారు నియమించినాం. కాబట్టి ఈ ప్రాంతంలో వారు గిరిజన పుత్రుడైనప్పటికీ కూడా మరి ఎంతో బలముగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ బిషప్ గారిని మీరు ఆదరించాలని, గౌరవించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కమ్యూనిటీకి మరి చెందవలసినవి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ పాస్టర్స్కు ఈ మండలంలో అనగా చర్ల, వెంకటాపురం, వాజీడు, మూలుగు ఈ అన్ని ప్రాంతాల్లోనూ కూడా, దుమ్ముడము మండలంలోనూ కూడా మరి బరియల్ గ్రౌండ్స్ లేవు. భద్రాచలంలోనే 2010 సంవత్సరంలో బరియల్ గ్రౌండ్ను మరి సాధించినాం. అక్కడ ఉన్న ఈ సర్క్యులర్స్ ప్రకారంగా నా ముందు ఈ సర్క్యులర్స్ ఉన్నాయి. ఈ సర్క్యులర్స్లో మనం చూసినప్పుడు ఇక్కడ రఘునందన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు 2009లో మరి యొక్క ఆర్డర్స్ ఇచ్చినారు. ఎకరాలు ఇవ్వటం జరిగింది. అలాగనే మరి 2010లో ఇచ్చిన లెటర్ని బట్టి చూస్తే ఇక్కడ రమేష్ కుమార్ ఫర్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఖమ్మం
వీరు కూడా ఈ యొక్క లెటర్ అథారిటీతోటి భద్రాచలం 3.5 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అది అద్భుతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సర్క్యులర్స్ బేస్ చేసుకొని ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలోని మరి ప్రభుత్వాలు ఎందుకు మరి ఈ యొక్క సహాయం చేయటం లేదు? మేము అడుగుతున్నది ఏమి అడగటం లేదు. ఒక కమ్యూనిటీ హాల్ అడుగుతున్నాం. ఏదో వివాహం చేయాలంటే చాలా దుర్భర పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయాలి. అలాగనే 3.5 ఎకరాలు ఈ ప్రాంతానికి మరి గిరిజన ప్రాంతాలకు అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్లకు కూడా మరి ఇవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. అవి లేక సేవకులు సంఘాలు నడిపించినప్పటికీ కూడా ఎక్కడ సమాధి చేయాలో చనిపోతే అర్థం కాక సొంత పొలాలు లేక గోదావరి ఒడ్డున రోడ్ల పక్కన సమాధులు చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. అధికారులు, మండల రెవెన్యూ ఆఫీసర్స్, అలాగే జిల్లా కలెక్టర్స్ దయచేసి గమనించి వీటిని మరి పునరుద్ధరించాలి, సహాయం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మాకు వచ్చే ఉచిత స్కీములు కాదు, మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఈ యొక్క సెమినార్ ద్వారా, పాస్టర్ సెమినార్ ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. God bless you all. This is Primate Archbishop, ACE Diocese, WAC, Global Council of Bishop, NCA Church, GCOB మాట్లాడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.